శనివారం రోజున పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో 11,000 డబుల్ బెడ్రూమ్లు నిర్మించడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వము వాటిని బిల్లు రాకుండా చేస్తోందని మాజీ స్పీకర్ స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన ఆరోపణలను ఖండిస్తూ ఆదివారం రోజున వర్ణి మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇట్టి సమావేశంలో బాన్స్వాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, నిన్న స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల బిల్లులను ప్రభుత్వం చెల్లించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగానికి కూడా సిద్ధమని చెప్పడాన్ని ఖండిస్తూ, ఈ వయసులో ఇలాంటి అబద్ధాలు మాట్లాడడం సమంజసం కాదని, గత ప్రభుత్వంలో మీ అనుచరులు ఆ బిల్లులని కాంట్రాక్టర్ల ద్వారా విడుదల చేయించుకుని లబ్ధిదారులకు ఇవ్వకుండా గత ఎన్నికల్లో వాడుకోవడం జరిగిందని అన్నారు. మీకు నిజాయితీ ఉంటే బిల్లులను లబ్ధిదారులు మీ అనుచరులైన కాంట్రాక్టర్ల దగ్గర నుండి ఇప్పించాలని, లేని పక్షాన నాపై చేసిన ఆరోపణలను విరమించుకొని లబ్ధిదారులకు క్షమాపణ చెప్పాలని ఏనుగు రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇలాంటి మొసలి కన్నీళ్లు ఎన్ని కార్చినా నియోజకవర్గ ప్రజలు ఇక మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదని, ఇలాంటి అబద్ధాలు ఆడకుండా ఆ బిల్లులను ఇప్పించి లబ్ధిదారులను ఆదుకోవాలని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు ఎలమచల శ్రీనివాసరావు, ఎంపీపీ లక్ష్మీ మేక వీర్రాజు, మాజీ ఎంపీపీ బజ్జ నాయక్, టౌన్ అధ్యక్షులు మోయిన్, డీసీసీ డెలిగేట్ రాజారెడ్డి, గంగాప్రసాద్, అడ్వకేట్ బనోత్ రమేష్, సొసైటీ డైరెక్టర్ గంగప్ప, రెడ్డి రాంబాబు, కోనేరు సురేష్, కంది శ్యామ్, మాజీ ఎంపీటీసీ హరి, వారితో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నేను ఆ వీడియో చూసినాను. 29 తారీఖు నేను చెప్పే డేట్ ఈ ఫస్ట్ వరకు మొత్తం 29 తారీఖు వరకు బిల్లు ఇవ్వకపోతే 26 కోట్లు ఉన్నాయి. 26 కోట్ల బిల్లు ఇవ్వకపోతే కలెక్టర్ దగ్గర ధర్నా చేస్తా, లేకుంటే ప్రాణత్యాగం చేస్తా అని చెప్పాను. ఎన్నిసార్లు త్యాగం చేస్తావు పోచారం శ్రీనివాసరెడ్డి? ఎందుకోసం చేస్తావు? దేనికోసం చేస్తావు ప్రాణత్యాగం? ప్రాణత్యాగం పక్కన పెట్టు. ఫస్ట్ ఏదైతే ఇల్లు ఇచ్చినామో తెలంగాణ రాష్ట్రంలో ఈ సిస్టమ్ ఎక్కడైనా ఉందా? ఒక డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం కాంట్రాక్ట్లు ఇచ్చి కట్టియాలి. నువ్వే కాంట్రాక్ట్ ఇచ్చి ఇల్లు కట్టించి వాళ్ళకి ఇల్లు తాళాలు ఇచ్చి లోపల పంపించాలి. కానీ నువ్వు కొత్త సిస్టమ్ తయారు చేసావుగా. ఏ సిస్టము? కాంట్రాక్టు ఎవరికి ఇస్తావు? నీ కార్యకర్తలకు, నీ చుట్టాలకు, నీ బంధువులకు. అసలు ఇప్పటివరకు ఒక్క వర్క్ కూడా చేయని కార్యకర్తకు, 1,00,000 లక్షల నుంచి చేయని కార్యకర్తలకు ఇలా కోట్ల రూపాయలు ఏంటంటే చేసినాం. ఏమని కాంట్రాక్ట్ చేసినాం. ఇదో కుట్ర, నంబర్ 1 కుట్ర. అదే కాకుండా వాళ్ళ పేరు మీద కాంట్రాక్ట్ ఇప్పించి ఇళ్లను లబ్ధిదారులకు అప్పచెప్పి మీరే కట్టుకోమని చెప్పి జిఎస్టీ పేరు మీద 1,00,000 రూపాయలు దుప్పేసాం మొత్తం. అదొక మోసం. పర్సెంటేజ్ అని అదని ఇదని 4,00,000 రూపాయలే. చలో 4,00,000 రూపాయలు చక్కగా వచ్చినాయంటే అది లేదు. వాళ్ళకి ఒక బిల్లు వచ్చింది, ఒక 2 బిల్లు వచ్చినాయి, కొన్ని 3 బిల్లు వచ్చినాయి. లాస్ట్ బిల్ అయితే రాలే. చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. మేము గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాం. అది చెప్తా ఉన్నారు, సార్ మా బిల్లు వస్తలేవు సార్, మా బిల్లు వస్తలేవు సార్. ఎంక్వైరీ చేస్తే ఏంటి అంటే గత 1 ఇయర్ కిందనే చాలా గ్రామాలలో